మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సైబరాబాద్ జాయింట్ సిపి భూపాల్. రోడ్డు ప్రమాదాలు, ప్రాణ నష్టాలు తగ్గించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. న్యూ ఇయర్ వేడుకల్లో బైక్ స్టాండ్స్, ర్యాష్ డ్రైవింగ్ చేసేవారిపై నిఘా ఉంటుందన్నారు. ఇక ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించుకోవాలంటున్న సైబరాబాద్ జాయింట్ సిపి భూపాల్తో రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లోని సైబరాబాద్ కమిషనరేట్లో న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకొని అయితే ఇటు ఎలాంటి డ్రంక్ అండ్ డ్రైవ్స్ కానీ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అయితే అన్ని రకాల జాగ్రత్తల చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా రేపు సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కూడా, తెల్లవారుజామున వరకు కూడా ఇటు పోలీస్ సంబంధించి కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేసినట్లయితే మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సైబరాబాద్ జాయింట్ సిపి ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రేపు 31st నైట్కు ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టబోతుంది? అందరికీ కూడా మొదటిగా సూచించేది ఎట్టి పరిస్థితుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ని ఉపేక్షించేది లేదు. వాళ్ళపైన అన్ని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే రేసింగ్ కానీ, డేంజరస్ డ్రైవింగ్ కానీ చేస్తే కూడా వాళ్ళపైన క్రిమినల్ కేసెస్ కూడా పెట్టడానికి మేము వీలైనంత వరకు చూస్తాము. అలాగే ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఎంట్రీస్లో కూడా తప్పకుండా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పెడుతున్నాము. అలాగే ఈ ఇంపార్టెంట్ సర్కిల్స్, ఈ రోడ్స్ ఉన్న దగ్గర కూడా ఆ ఏరియాలో కూడా ట్రాఫిక్ అంతా కూడా జాగ్రత్తగా కంట్రోల్ చేయడానికి ప్లాన్ చేస్తాం. మనకు జనవరి 1 అనగానే 31st నైట్ ఈవెంట్స్ ఎక్కువగా ఆర్గనైజ్ చేస్తుంటారు. సో ఈవెంట్స్ సంబంధించి నిర్వాహకులకు ఎలాంటి గైడ్ లైన్స్ ఇచ్చారు అండ్ ప్రజలకు కానీ అక్కడ పార్కింగ్ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? ఈవెంట్ ఆర్గనైజర్స్తో వారం క్రితమే అంచుమించు క్రిస్మస్ అవగానే వాళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగింది. పెట్టి వాళ్ళందరికీ సూచించడం జరిగింది. వాళ్ళు ముందు ఎస్టిమేట్ వేసుకోవాలి ఎంతమంది రావచ్చు అనేది. దాని ప్రకారం ఇన్లెట్ అండ్ అవుట్లెట్ ప్లాన్ చేసుకోవాలి, పార్కింగ్ ప్లాన్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా లోకల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్తో వాళ్ళు చర్చించి ప్లాన్ చేసుకోవాల్సిందిగా వాళ్ళకి సూచించాం. సార్, ముఖ్యంగా మనం చూస్తే 31st నైట్ అనగానే యువత మొత్తం రోడ్లపైకి డ్రంక్ చేసుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎలాంటి సలహాలు, సూచనలు ఇస్తారు, ఎలాంటి వార్నింగ్స్ ఇస్తారు? ఈసారి న్యూ ఇయర్ యాక్సిడెంట్ ఫ్రీ న్యూ ఇయర్గా చేయాలని మా లక్ష్యం. దాంట్లో భాగంగా ఎవరు కూడా డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దు. మీతో పాటు మీరు ఒకవేళ డ్రింక్ చేయదలుచుకుంటే ఒకళ్ళ వ్యక్తి అందులో డ్రైవ్ చేయడానికి డ్రింక్ చేయని వ్యక్తి ఉంచుకోవాల్సింది సూచిస్తున్నాం. అలాగే రేసింగ్ లాంటివి కూడా ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దని చెప్పి అందరికీ సూచించడం జరుగుతుంది. ఇటు యువత బైక్ రైసింగ్ కానీ, డేంజర్ డ్రైవింగ్ కానీ చేసి సాధారణ ప్రజలు ఇబ్బంది పెట్టకుండా, అంతేకాకుండా ప్రశాంత వాతావరణంలో ఈ యొక్క వేడుకలు జరుపుకునేందుకు ప్రజలందరూ సహకరించాలని చెప్తున్న క్రమంలో ముఖ్యంగా ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు పోలీస్ పర్యవేక్షణకు సంబంధించినటువంటి భద్రత అయితే అన్ని వేళలా జనవరి 1, 31st నిర్వహిస్తున్న క్రమంలో ఇటు ఈవెంట్లకు సంబంధించి కూడా ఇప్పటికే అన్ని రకాల నిబంధనలు పాటించాలని ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఈవెంట్ ఆర్గనైజర్లకు కూడా చెప్పినట్లయితే మనతో సైబరాబాద్ జాయింట్ సిపి గజరావు భూపాల్ చెప్పడం జరిగింది. కెమెరామెన్ మధుతో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.